కర్ణాటకలో ఎలక్షన్స్ 2023లో అయినాయి అండ్ అప్పుడు కాంగ్రెస్ గెలిచి సిద్ధరామయ్య ఇప్పుడు సీఎం కింద ఉన్నారు. కానీ అప్పుడే ఎలక్ట్ అయ్యేటప్పుడే బాగా పెద్ద గొడవలైనాయి. డీకే శివకుమార్ అవ్వాలని చెప్పి సిద్ధరామయ్య అవ్వాలని చెప్పి రెండు వర్గాల వాళ్ళు పోటీ పెట్టుకున్నారు. అయితే ఏమైంది, ఫస్ట్ 2.5 years ఏమో సిద్ధరామయ్య ఉంటారు సీఎం కింద, నెక్స్ట్ 2.5 years ఏమో డీకే శివకుమార్ ఉంటారని. అయితే ఆల్రెడీ 2.5 years అవుతుంది అండ్ ఎటువంటి డిస్కషన్ చేయకుండా సిద్ధరామయ్య ఉన్నాడు. శివకుమార్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ వర్గం వాళ్ళు ముందుకు రావడంతో ఆబ్వియస్లీ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది కదా, సీఎం క్యాండిడేట్ కింద సీఎం అవ్వాలని, కుర్చీలో కూర్చోవాలని. అయితే సిద్ధరామయ్య పబ్లిక్ గా చెప్పారు, ఐఎమ్ రెడీ టు గివ్ ద ట్రాన్సిషన్ టు డీకే శివకుమార్ ఇఫ్ హైకమాండ్ యాక్సెప్ట్స్ అని. అంటే ఎవరు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళు ఓకే అంటే కనుక. మల్లికార్జున్ ఖర్గే డైరెక్ట్ గా చెప్పారు ఇవ్వమని చెప్పి. అయితే వీళ్ళు చెప్తున్నారనమాట, సో శివకుమార్ కి గట్టి వర్గం ఏముంది, అదే విధంగా సిద్ధరామయ్యకి, శివకుమార్ ఆయన బ్రాహ్మిన్ టైప్, ఆయనేమో బ్రాహ్మిన్ వర్గము, ఈయనకేమో బీసీ వర్గము ఉందన్నమాట. సో ఆల్రెడీ సిద్ధరామయ్య పాస్ట్ లో సీఎం కింద కూడా చేశారు. ఈసారి డీకే శివకుమార్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ గెలవడానికి 2023 ఎలక్షన్స్ లో. సో ఈ ట్రాన్సిషన్ అనేది ఏప్రిల్ 2026 కి అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఇక డీకే శివకుమార్ ఉండొచ్చు అని. అయితే సిద్ధరామయ్య 2028 ఎలక్షన్స్ తర్వాత కూడా నువ్వు సీఎం కింద క్యాండిడేట్ ఉంచవచ్చు, నేను అప్పుడు సీఎం క్యాండిడేట్ కింద పోస్ట్ చేయను అంటే, వీళ్ళ వర్గం వాళ్ళేమో లేదు ముందుగానే సీఎం లా కూర్చుంటే గనక ఇట్ విల్ బి స్టేబిలైజ్ అండ్ ఇట్ విల్ బి ఈజీ నెక్స్ట్ టైం మళ్ళా సీఎం క్యాండిడేట్ కింద ప్రొజెక్ట్ చేయడానికి కూడా అని చెప్పి అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ. ఈ హసిల్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఒకవేళ సీఎం క్యాండిడేట్ ఇవ్వకపోతే దేర్ ఇస్ ఎ ఛాన్స్ డీకే శివకుమార్ ఆయన మళ్ళా బీజేపీకైనా లేకపోతే ఇంకో పార్టీకైనా జంప్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ హోల్ డ్రామా ఫోల్డ్స్.